సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. ఈ నెల 12న ఉదయం 11:27 ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో ఐటీ పార్క్ దగ్గర ప్రమాణ స్వీకార వేదిక ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతారు. ప్రమాణ స్వీకార వేదికను టీడీపీ నాయకులు పరిశీలించారు. వైసీపీ కవ్వింపు చర్యలపై క్యాడర్ సంయమనం పాటించాలని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అక్కడక్కడ జరుగుతున్న గొడవలు, దాడులపై చంద్రబాబు ఆరా తీశారు. నాయకులు అలర్ట్ గా ఉండాలని సూచించారు. ఎటువంటి దాడులు, ప్రతిదాడులు జరగకుండా చూడాలని సూచించారు. శాంతి భద్రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు. విజయవాడలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఉంటున్న అపార్ట్మెంట్ పై దాడికి కొందరు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. క్రమంలో కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. స్వల్ప లాఠీచార్జ్ చేసి టీడీపీ కార్యకర్తలను పోలీసులు తరిమేశారు. వంశీకి చెందిన 2 కార్లను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. మొత్తం 40 మంది ఈ దాడిలో పాల్గొన్నట్లుగా పోలీసు అధికారులు తెలిపారు. కర్రలు, రాళ్లతో పక్కా ప్లాన్ తో ఈ దాడి జరిగిందని పోలీసులు వివరించారు. మరో మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటిపై కొందరు టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. గుడివాడలోని ఆయన నివాసం ముందు బాణాసంచా పేల్చి హడావడి చేశారు. పోలీసులు ఎదురుగానే ఇంటిపై కోడిగుడ్లు విసిరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. సీఎస్ గా నియమితులైన వెంటనే ఆయన సచివాలయానికి వచ్చారు. పోలీసుల గౌరవవందనం స్వీకరించింది. మొదటి బ్లాక్ లో సీఎస్ ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు. సెలవుపై వెళ్లి ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనకు ఏ పోస్టింగ్ ఇవ్వలేదు. ఈ నెలాఖరున జవహర్ రెడ్డి రిటైర్ కానున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న 3 ఐఏఎస్ అధికారులు పూనం మాలకొండయ్య, రేవు ముత్యాలరాజు, నారాయణ భరత్ గుప్తాను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ బదిలీ చేశారు. వారిని జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. మంత్రి పదవుల గురించి తామింకా చర్చించలేదని శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. మంత్రి పదవుల విషయం ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో ఖచ్చితంగా తమ పార్టీ తరపున సూచనలుంటాయని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. తనకు పదవి విషయంలో పార్టీ అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తాను కట్టుబడి ఉంటానని రామ్మోహన్ నాయుడు అన్నారు. తిరుపతి ఎంపీగా ఓడిపోయిన బీజేపీ నేత వరప్రసాద్ కంటతడి పెట్టారు. చాలా తక్కువ మెజార్టీతో ఓడిపోయానని ఆవేదన చెందారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ, జనసేన అభ్యర్థులు విజయం సాధించిన ఎంపీగా మాత్రం వరప్రసాద్ ఓడిపోయారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని నిర్వేదం వ్యక్తం చేశారు. అరాచక పాలన నుండి కాపాడుకోవడానికే తాము బీజేపీలో చేరానన్నారు. టీచర్ల బదిలీల వ్యవహారంలో వస్తున్న ఆరోపణలను ఇన్నాళ్లు విద్యాశాఖ బాధ్యతలు చూసిన వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఖండించారు. కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి వీలుగా బదిలీలు నిలిపేయాలని అధికారులను తాను కోరానని తెలిపారు. కొంతమంది ఉపాధ్యాయులు ఆరోగ్యం, కుటుంబం, ఇతరత్రా ఇబ్బందులు, వ్యక్తిగత సమస్యల కారణంగా బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారని, వాటిని పారదర్శకంగా పరిశీలించి క్షేత్రస్థాయి నివేదికలు తెప్పించుకున్న తరువాత బదిలీలపై అప్పట్లో నిర్ణయం తీసుకున్నామన్నారు బొత్స. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.